ఎప్పుడైనా ఏదో ఘర్షణ ఉంటే ఆ ఎన్నికల సమయంలోనో ఆ బూతుల దగ్గర అట్టా ఇట్టా నెట్టుకోవడం తప్ప ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తు పెట్టుకో. దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కొత్త పిచ్చోడు కదా, పొద్దురగడు, అమెరికా నుంచి వచ్చాడు, మంచి క్యాష్ పార్టీ. ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిపోయాడు. రోజు పండగ అనుకుంటున్నావా? పండగ 2 రోజులు కూడా వస్తాయి, ఎప్పుడు శాశ్వతం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ఒకటి తెలుసు, ఇక్కడిక్కడ ఎన్ని తగాదాలు పెట్టినా మన పొరపాటును ఓడిపోతే స్పెషల్ విమానంలో వెళ్ళిపోతాడు అమెరికాకి. ఇక్కడ మనం కొట్టుకుపోవాల్సింది, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ని గాని, ఆయన కేంద్ర మంత్రి అయినా ఏ మంత్రి అయినా, లోకేష్ గాని చంద్రబాబుని గాని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకోకండి. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేయండి, చట్ట ప్రకారం ముందుకు కదలండి. ఎవరైతే నా ఇంటి మీద దాడి చేశారో, నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో ఆ కంప్లైంట్ లో వచ్చే సెక్షన్లన్నీ కూడా రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ని ఆల్టర్ చేసి చర్య తీసుకోండి, శభాష్ అనిపించుకోండి తప్ప ఏంటి అన్యాయం నాకు అర్థం కాదా. నిజంగా నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు 1 గంట తర్వాత